హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద తెలుగు హోమ్. సో, ఈరోజు మీకు నేను ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే మునక్కాయ అలాగే పచ్చి మామిడికాయతో పులుసు చేసి చూపించబోతున్నాను. సో, ఈ పులుసు అయితే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. సో, లేట్ ఎందుకు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇలా ఒక 2 మునక్కాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాష్ చేసుకోవడానికి నీళ్ళల్లో వేసుకుంటున్నాను. దీంతో పాటు పచ్చి మామిడికాయని కూడా తీసుకొని పెద్దదైతే సగం సరిపోతుంది. నేను సగమే తీసుకున్నాను. చిన్న మామిడికాయలైతే ఒకటైనా వేసుకోవచ్చు. ఇలా 2 ఎర్రగా పండిన టమాటాలు తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా తీసుకున్నాను. దీంతో పాటు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా గిన్నెలో నీళ్లు పోసుకొని నానబెట్టుకున్నాను పక్కన. ఇప్పుడు ముందుగా మనం ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్తో పాటు టమాటాలు అలాగే మామిడికాయని కూడా కట్ చేసి పెట్టుకుందాం. చూసారా, ఇలా సన్నగా పొడవుగా తరుక్కుంటున్నాను ఆనియన్స్. దాని తర్వాత టమాటాలను కూడా సన్నగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ పచ్చి మామిడికాయ సగం ముక్క ఉంది కదా, దీన్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. సో, ఇలా అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే ఒక 4-5 గింజలు మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, దాంతోపాటు 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత అందులో క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ ఇలా సాఫ్ట్గా అయ్యి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న మునక్కాయల ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా పులుసులకి కల్లుప్పే బాగుంటుందండి సాల్ట్ కన్నా. సో, వీలైతే మీరు కూడా కల్లుప్పు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి కూరల్లోకి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ మునక్కాయలు కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం. చూసారా, ఇలా కలర్ చేంజ్ అయిపోయాయి, బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా అడుగంటకుండా ఒకసారి కలిపేసుకొని ఈ టమాటాలు కూడా కొద్దిగా మెత్తగా సాఫ్ట్గా మగ్గే వరకు ఉడికించుకుందాం. సో, చూసారు కదా, టమాటాలు కూడా మగ్గిపోయినాయండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు కూడా వేసుకోవాలి. దానికంటే ముందు నేను రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాగా ఎక్కువగా కారంగా ఉంటుందండి, అందుకే ఒక 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇలా కారం కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకొని ముందుగా ఇప్పుడే నీళ్ళు పోయొద్దు. ఆ చింతపండులో ఉన్న పులుపు కొద్దిగా పోయేంత వరకు హై ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఉడికించుకోవాలండి. చూసారా, ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి ఎలా తేలిందో ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. సో, మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా తక్కువైంది, సో నేను సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి మామిడికాయ ముక్కలు కూడా సాఫ్ట్గా అవ్వాలి, అలాగే పులుసు కూడా దగ్గరకు వచ్చేంత వరకు మనం ఈ కూరని ఉడికించుకోవాలి.
సో దానికైతే 5 నిమిషాలు టైం పడుతుంది. చూసారా, ఇలా పులుసు అంతా దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకున్నాం. ఈలోపు మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయండి. సో చూసారు కదా, అంతేనండి మునక్కాయ మామిడికాయ పులుసు ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో. సో ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.